నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి ఏపీ హైకోర్ట్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. టెట్‌కి అలాగే డీఎస్సీకి సంబంధించి మధ్యలో ఒక్కరోజు గ్యాప్‌లోనే షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం పైన కొంతమంది విద్యార్థులు కొంత పిటిషన్‌లు కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది అలాగే హైకోర్టు న్యాయవాది అయినటువంటి బత్తుల రామకోటయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో టెట్ అలాగే డీఎస్సీకి సంబంధించి ఈ 2 పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది. కానీ రెండిటి మధ్యన కూడా జస్ట్ 1 డే మాత్రమే గ్యాప్ ఉంది. మినిమమ్ గ్యాప్ లేకుండా మాకు చదువుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా ఒక రోజున ఎలా అవుతాము అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు పిటిషన్‌లు కూడా వేశారు. దానిపైన విద్యార్థుల తరపున న్యాయవాది శరత్చంద్ర కూడా వాదనలు వినిపించారు. అసలు అసలు ఇలా ముందుగా ఆలోచించకుండా ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇలా షెడ్యూల్ రిలీజ్ చేసిందంటారు? చూడండి సౌజన్య గారు, ఈ యొక్క ఏపీ ప్రభుత్వం విద్యార్థులతోటి ఆడుకుంటున్నటువంటి ఒక ఆట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2018లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్‌లో దగ్గర దగ్గర 7,800 పోస్టులను ఆ రోజు ఆయన రిలీజ్ చేశారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా తక్కువ పోస్టులేశారు. 23,000 పోస్టులుంటే 7,800 ఏంటి అని ఆయన విమర్శించి, నేనొస్తే మొత్తం నిరుద్యోగులకి పోస్టులన్నీ ఏస్తాను అని చెప్పి ఊదరగొట్టే ఉపన్యాసాలతోటి విద్యార్థుల్ని మభ్యపెట్టి వారిని ఓట్లు కూడా ఆకర్షించి ఎంచుకున్నారు. సరే, ఈయన అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాల కాలంలో అంటే 2018 నుంచి 2024 మధ్యలో ఒక డిఎస్సి కూడా పడలా. లక్షలాది మంది విద్యార్థులు చదువుకొని వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి, కొంతమంది అయితే డిఎస్సికి సంబంధించిన విద్యార్థులు అంటే కొంతమంది పెళ్ళైనోళ్ళు కూడా ఉంటారు. జెంట్స్ వస్తే వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు మానుకొని వాళ్ళకి వచ్చే అరాకొర జీతాలను పక్కన పెట్టి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అవనిగడ్డి లాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళు అప్పులు చేసి ఖర్చు పెట్టుకొని డిఎస్సి పడుతుందని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాయ మాటలకి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. ఇప్పుడు పోస్టులు మొత్తం నేను డిఎస్సి చేస్తానని చెప్పారు. సరే, లక్షలాది మంది ఈ విద్యార్థులు వాళ్ళుంటే వారికి పోస్టులు 23,000. ఇప్పుడు ప్రజెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే 28,000 ఖాళీలు ఉన్నాయి డిఎస్సికి సంబంధించి. కొత్తగా రిటైర్ అయ్యేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి టైంలో అప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంకి వచ్చిందని చెప్పి వారు 2 సంవత్సరాలు పెంచి ఆ రిటైర్మెంట్‌ని కూడా కొంచెం కాల వ్యవధిని పెంచారు. అందులో కొంత పోస్టులు కూడా ఇంకా కలిస్తే ఇంకా ఎక్కువ పోస్టులు వచ్చాయి. 50,000 దాకా వచ్చాయి. సరే, ఈయన 60ని 62 చేసి ముసలోళ్ళ చేత, ఒక రకంగా వృద్ధుల చేత ఉద్యోగాలు చేయించుకొని వాళ్ళకి లక్షల రూపాయలు సాలరీలు ఇస్తూ కొత్త నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సరే 5 సంవత్సరాల తర్వాత కుంభకర్ణులాగా నిద్రపోయి 5 సంవత్సరాలకు ముందు రేపు మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనే తరుణంలో ఫిబ్రవరి 12వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చాడు. ఫిబ్రవరి 12వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈయన అవగాహన రాజ్యం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు క్లియర్‌గా కేటగారికల్‌గా ఉన్నాయి. ఏమని ఉన్నాయి? ఎస్జిటి పోస్టులు అంటే వేరు, అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వేరు. స్కూల్ అసిస్టెంట్ బీఈడీకి సంబంధించిన వాళ్ళని ఎస్జిటిలో కలపకూడదనేది ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గాని మార్గదర్శకాలు ఉంటే, వాటిని కూడా చూసుకోకుండా బీఈడీ వాళ్ళకి కూడా ఎస్జిటిలో కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు. దాని మీద గతంలో ఒక రిట్ పడితే హైకోర్టు వారు అడిగారు, మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలని జియో నెంబర్ 4ని ఏ విధంగా మీరు వైలేట్ అవుతారు? అందుకని మేము ఏప్రిల్‌కి స్టే ఇస్తామంటే, ఇప్పుడు ఏప్రిల్‌కి ఎలక్షన్స్ వస్తాయి, అయిపోతుంది. నిరుద్యోగులు మొత్తం ఆయనకు వ్యతిరేకంగా ఓటేస్తారనే భయంతోటి కాదని చెప్పి అప్పుడు ఏజీ గారు శ్రీరామ్ గారు కోర్టుకు ఒక అండర్‌టేకింగ్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌లో బీఈడీ వాళ్ళని మేము ఇవ్వకుండా ఓన్లీ ఎస్జిటి వాళ్ళకే, టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకే ఇస్తామని చెప్పి అండర్‌టేకింగ్ ఇచ్చి వాళ్ళని ఎలిమినేట్ చేశారు. సరే, వాళ్ళని ఎలిమినేట్ చేశారు. నోటిఫికేషన్ 2 వచ్చినాయి, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన ప్రకటించిన పోస్టులు ఎన్ని? 28,000 ఉంటే 6,100 మాత్రమే. అప్పుడు 23,000 పోస్టులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు 7,800 మందికే ఇచ్చారు. ఇప్పుడు 28,000 పోస్టులు ఉంటే మరి 28,000 మంది కనీసం 25,000 మందికైనా ఇయ్యాలి కదా! 6,100 వేశారు. ఈ 6,100 మనకి ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్స్ కొనసాగితే, ఈ రోజు మనకి 14వ తారీఖు రిజల్ట్ వస్తాయి. 15వ తారీఖు నుంచి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే డిఎస్సిని ప్రకటించారు.
కనీసం ఈ సిలబస్‌కి, ఆ సిలబస్‌కి వ్యత్యాసం ఉంటది. దాంట్లో హ్మ్. వ్యాస్ట్ సిలబస్ ఉంటది. చదువుకోవడానికి ఎక్కడా కూడా సమయం వాళ్ళకి సరిపోదు. కనీసం టెట్‌కి, టీఆర్టీకి సంబంధించి 45 రోజులు కనీసం వ్యవధి ఉండాల. మామూలుగా మనకి ఉన్న విద్యాశాఖ ఇచ్చినటువంటి మార్గదర్శకాలను గాని, మనం గనక అవును. పరిశీలిస్తే. 45 రోజులంటే అప్పటికి ఎలక్షన్ అయిపోతా ఉంది. ఆయన అవగాహన లేని ఈ కారణంగా 45 రోజులు కూడా ఇవ్వకుండా కనీసం 4 రోజులు కూడా ఇవ్వకుండా డీఎస్సీకి, టెట్‌కి మధ్య ఒక్కరోజు వ్యవధితోటి డీఎస్సీని మళ్ళా మొదలుపెట్టారు. టీచర్ హ్మ్. రిక్రూట్‌మెంట్ టెస్ట్‌ని. మొదలుపెడితే ఇప్పుడు టీచర్స్ ఏం చేశారు హైకోర్ట్‌కెళ్లారు. ఒక్క రోజుతోటి మేము ఏ విధంగా సిలబస్ చదువుకోవాలా? మీరు గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటది. అందుకని చెప్పి మీరు దీన్ని స్టే ఇవ్వాలని చెప్పి ఈరోజు కోర్ట్‌కెళ్తే కోర్టు 2 పక్షాల, ఇరుపక్షాల వాదనలు విన్నాక మీరు ఏ విధంగా సుప్రీం కోర్ట్ యొక్క మార్గదర్శకాల్ని మీరు వైలేట్ అవుతారు. ఏ విధంగా సుప్రీం కోర్ట్ తీర్పుని మీరు పరిగణలోకి తీసుకోకపోవటం ఒక చారిత్రాత్మకమైన తప్పిదం. జియో నంబర్ 4ని కూడా మీరు తుంగలో దొక్కారు. అందుకని ఈ నోటిఫికేషన్‌ని మేము రద్దు చేస్తాము. నోటిఫికేషన్ మీదనే స్టే ఇస్తామంటే అప్పుడు హ్మ్. వాళ్ళ ప్రభుత్వం లాయర్‌లు మళ్ళా ఏదో అండర్‌టేకింగ్ ఇచ్చి కనీసం ఒక 4 వారాలన్నా ఇవ్వండి చెప్పారు. ఇప్పుడు 4 వారాల్లో ఒక గ్యాప్ తోటి టీఆర్‌టీ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌ని పెట్టమని, డీఎస్సీని పెట్టమని కోర్టు ఈరోజు తీర్పు ఇచ్చి ఉంటదండి. ఈ 4 వారాల్లో ఎలక్షన్ గనక నోటిఫికేషన్ వస్తే హ్మ్. అది గూడా ఇవ్వటానికి లేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మార్చి మిడిల్‌లో 4 వారాల మధ్య అసలు డీఎస్సీ నోటిఫికేషనే జరగదు. అదే హ్మ్. ఇప్పుడు మనం గనక చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో రాకముందు ఆయన పలికిన ప్రగల్భాలు చూస్తే మనకు మహాభారతంలో ఉత్తర కుమార్ ప్రగల్భాలు అంటారు వాటిని. అంటే హ్మ్. ఆయన చేసేదానికి ఈ గోరంతైతే చెప్పేది కొండంతలాగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 800 పోస్టులు ఇస్తే 20,000 పోస్టులకి ఇయ్యేం పోస్టులు నేనైతే ఇంకా ఎక్కువ ఇచ్చేవాడిని చెప్పే మనిషి ఈరోజు దగ్గర దగ్గర 30,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే నువ్వు 6,100 పోస్టులు ఇవ్వటం అంటే దీన్ని నేను ఎలా చెప్తానంటే ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రిగా నేను చెబుతాను. అందుకని ఈరోజు విద్యార్థులు గానివ్వండి, డీఈడీ చేసినోడు గానివ్వండి, టీచర్ ట్రైనింగ్ చేసిన అందరూ గూడా ఈరోజు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకొని, వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేక, ఉద్యోగం వస్తే మనం బతుకుదామని ఈ కళ్ళతో ఎదురు చూస్తున్న లక్షలాది మంది యొక్క నిరుద్యోగుల యొక్క వాళ్ళు ఉసురు కొట్టి గవర్నమెంట్ పోతుంది. ఈ గవర్నమెంట్ అంటే కోర్ట్ రామకోటయ్య పెట్టినటువంటి గారు జడ్జిమెంట్ ఈ స్కెడ్యూల్ అనేది 5 సంవత్సరాల తర్వాతొచ్చింది. సో, 5 సంవత్సరాల తర్వాతొచ్చిన తర్వాత అవగాహన లేకుండా సో, అంటే ఒక్కరోజు వ్యవధి కూడా లేకుండా ఇమ్మీడియేట్‌గా స్కెడ్యూల్‌ని రిలీజ్ చేయడం అనేది ఎన్నికలొస్తున్నాయి. ముందే కనుక రిలీజ్ చేయకపోతే ఇదే టాపిక్ మళ్ళీ ఎన్నికల ప్రచారంలో వేరే వాళ్ళు ప్రతిపక్షాలు గాని, లేకపోతే ప్రజలు గాని అడిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆహ్, నేపథ్యంలోనే ఈ రకంగా చేశారని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా. మొన్న డీఎస్‌సికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ గూడా మాట ఇస్తే మడమ తప్పని ముఖ్యమంత్రి అన్నావు. నీ మాట ఏది నీటి మూటలయినయి గదా! అని చెప్పి వాళ్ళు స్లోగన్స్‌తో సహా ఇచ్చి, ఈరోజు ఎవరైనా సరే నిరుద్యోగులు గనక తలుచుకుంటే, విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలు పడిపోతాయి. అందుకని హ్మ్. ఈరోజు నిరుద్యోగుల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పొచ్చింది. ఆ మార్పుని గమనించి ఆకులు అదంటారు చేతులు గాలినాక ఆకులు పట్టుకోవటం అని హ్మ్. చేతులు కాళ్ళు కాకులు పట్టుకునే పరిస్థితిలో అవగాహన రాహిత్యంగా చేయటమే. ఒక రకంగా చూస్తే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఈ 5 సంవత్సరాలు క్రమంగా చూస్తే తుగ్లక్ పరిపాలనని మనకి గుర్తు చేస్తా ఉంది. అంటే తుగ్లక్ మరి పరిపాలన ఇప్పుడు ఎందుకన్నానంటే హైకోర్ట్ చెప్పిన దాని ప్రకారం ఏపీ ప్రభుత్వం ఆహ్, విద్యార్థులకు అనుకూలంగానే రీషెడ్యూల్ చేసేటువంటి అవకాశం ఉంది అంటారా? ఈ టీఆర్‌టీకి సంబంధించి? ఖచ్చితంగా. ఎప్పుడైనా కోర్టులు ఒక హేతుబద్ధమైనటువంటి తీర్పులనిస్తాయి. కోర్టులు జీవోల్ని, సుప్రీం కోర్ట్ యొక్క మార్గదర్శకాల్ని, విద్యా మండలి ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్‌ని అనుగుణంగానే ఇస్తాయి. ఇప్పుడు హ్మ్. కూడా నాకు తెలిసిందంటే కనీసం 45 రోజులు ఉండాల. మనకి గైడ్‌లైన్స్ ప్రకారం, ఎడ్యుకేషన్ హ్మ్. గైడ్‌లైన్స్ ప్రకారం. ఇప్పటికి 4 వారాలంటే ఇంకా వాళ్ళకి కొంచెం తగ్గించారు 2 వారాలు. హ్మ్. దీంతో పాటు ఇప్పుడు మనం ఈ 4 వారాలంటే ఇప్పుడు మనం మార్చి ఫస్ట్ వీక్‌లో ఉన్నాం. అవును. దాదాపు ఏప్రిల్‌కొస్తుంది. మనకు మార్చి ఎండింగ్ గనక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అసలు ఈ డీఎస్సీ క్యాన్సెల్ అవ్వడానికి కూడా పరిస్థితి ఉంది. అందుకని ఓకే. ఇందాక మీతోటి ఏం చెప్పానంటే, అవును. మీతోటేమన్నా ఇది ఇది తొగ్లక్ పరిపాలన. తొగ్లక్ హ్మ్. చర్య. ఎందుకంటే తొగ్లక్‌కి ఏం చేస్తాడో తెలీదు. అవగాహన ఉండదు. ఈరోజు టెట్‌కి డీఎస్సీకి మధ్య 45 రోజులు వ్యవధి ఉండాలన్నటువంటి కనీస జ్ఞానం లేకుండా, కనీస పరిజ్ఞానం లేకుండా
విద్యాశాఖ మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, అధికారులు గాని వాళ్ళు ఈ విధంగా నోటిఫికేషన్‌ని వ్యవధి లేకుండా ఎయటమంటే వాళ్ళసలకి ఇప్పుడు విద్యాశాఖ అధికారులు చదువుకొని వచ్చారా లేదా? మా మంత్రులకి, ముఖ్యమంత్రులకి అంటే వాళ్ళకి చదువు సంధ్యలు ఉండవు. వాళ్ళు ఏ బ్యాక్‌గ్రౌండ్ ఎత్తారు. కనీసం అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్‌లు అధికారులు ఉంటారు. వాళ్ళు చదువుకొని కష్టపడి ఉద్యోగాలకొచ్చినోళ్ళు. వాళ్ళకి కనీసం ఒక ఉద్యోగం క్వాలిఫై కావాలంటే ఎంత కష్టం ఉంటదో వాళ్ళకి అవగాహన లేదా? ఈరోజు మనం అవును. టెట్ గనక మనం చూస్తే లేదా డీఎస్సీ గనక చూస్తే ఒక ఐఏఎస్‌కి, గ్రూప్ 2కి గ్రూప్ 1 ఉన్నటువంటి కాంపిటీషన్ ఉంది. సిలబస్ కూడా అవును. హెవీ సిలబస్. అవును. అందుకని ఇయన్నీ అవగాహన లేకుండా ఈళ్ళు చేస్తున్నారంటే ఇది తుగ్గలక్ ప్రభుత్వం, తుగ్గలక్ అవును. చర్యలని సో మరి అనేది నా ఏపీ భావన. ప్రభుత్వం ఈ టెట్ అలాగే డీఎస్సీ‌లకి సంబంధించి స్కెడ్యూల్ అనేది రీస్కెడ్యూల్ చేస్తదా? మరి ఏ విధంగా ప్లాన్ చేస్తుంది విద్యార్థులకు అనుకూలంగానే చూద్దామండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us రామకోటి గారు. థాంక్ యూ.